వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మీరు తెలుసారా మేము తేల్చాలనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు పిటిషన్లపై వెంటనే స్పీకర్ ముందుంచాలి, వాటిపై విచారణకు షెడ్యూల్ రూపొందించాలి, వివరాలు నివేదిక రిజిస్ట్రేషన్ నివేదించాలి, లేదంటే మేమే సమోటుగా విచారణ జరిపి తీర్పిస్తాం. సభా గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ 5 ఏళ్ళు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోలేవు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం. బీఆర్ఎస్ నేతల కౌశిక్ వివేకానంద్ పిటిషన్లపై తీర్పు. సామాన్యంగా బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు రావడం జరిగింది. దీనిపైన ఏదైనా కుట్ర ఉందా, లేకుంటే వీళ్ళని బెదిరించడం జరిగిందా అనే సమస్య గురించి హైకోర్టులో తీర్పు వేయడం జరిగింది. దీనికి సంబంధించిన హైకోర్టు కొన్ని కీలక నిర్ణయాలను జారీ చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సి చైర్మన్ పదవి. సామాన్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రాగానే మొట్టమొదటిగా పిఎస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీకి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 రోజులు భారీ వర్షాలు, పూరి వద్ద తీరం దాటిన వాయుగుండం, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నేతల రుణమాఫీ చేస్తాం, బతుకమ్మ చీరల బకాయిలు 290 కోట్లు విడుదల, మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి 2 చీరలు, ఐఐహెచ్టీ ఏర్పాటు చేసే కొండ లక్ష్మణ్ పేరు పెడతాము. పంచాయతీ కార్మికుడు ఆత్మయత్నం, 3 నెలలు వేతనం రాకపోవడంతో మనస్తాపం. ప్రాంతీయమే దేశానికి ప్రత్యామ్నాయం. సామాన్యంగా ప్రాంతీయ పార్టీలు రోజు రోజుకి కేంద్ర ప్రభుత్వాలు తొక్కేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సామాన్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మనకి 2 పేర్లు వినిపిస్తాయి. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1950లో దాదాపు కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారం వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో చాలా వరకు ప్రాంతీయ పార్టీ యొక్క బలం పెరిగింది. 1977లో మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాదాపు 28 నెలలు మాత్రమే పరిపాలించింది. అంటే కాంగ్రెస్ నీతి వల్ల ఆ ప్రభుత్వం నిలవలేకపోయింది. కానీ ఆ తర్వాత చరణ్ సింగ్ ప్రభుత్వం కూడా కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలించింది. దాంతో జనతా పార్టీ ముక్కలు చెక్కలు అయిపోయింది. చరణ్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, గుజరాల్ కావచ్చు, ఈ అధికారులు కూడా దాదాపు కొన్ని రోజులు మాత్రమే పరిపాలించగలిగారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ మాత్రం మెజార్టీ లేకున్నా కూడా ప్రభుత్వాన్ని నిలపగలిగారు. ఇక చూసుకున్నట్లయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా భారతీయ జనతా పార్టీ 16 సంవత్సరాలు సంపూర్ణంగా సంకీర్ణంగా పరిపాలించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 54 సంవత్సరాలు భారతదేశానికి ఎన్నో సేవలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు సేవ చేస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 2014లో తెలంగాణ సొంతం చేసుకున్న తర్వాత కేవలం ప్రాంతీయ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో మీరు కళ్ళ ముందే కనిపిస్తుంది. అది ఎన్నో పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందజేసి దేశవ్యాప్తంగా జీడిపిలో హయ్యెస్ట్ నెంబర్ 1 స్టేట్గా నిలిచింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాంతీయ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ప్రాంతీయ పార్టీని తొక్కేయడానికే విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని ఉపయోగించారు. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో కూడా చూసుకున్నట్లయితే 2024 జరిగిన లోక్సభ ఎన్నికల్లో విభజించి పాలించిన సిద్ధాంతాన్ని ఇటుపక్క ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కుటుంబం కూడా కేవలం హిందుత్వాన్ని సంబంధించిన ఓట్లన్నీ కూడా ఎన్డీఏ పార్టీకి సొంతం చేసుకోగా ఏకైకవాదాన్ని రెండో విధంగా ఇండియా కూటమి సొంతం చేసుకుంది. అంటే ఇది చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎక్కడైతే మీరు లొంగపోతే సిబిఐ, ఈడీ దారులను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన లొంగించుకోవడానికి ఈడీ దాడులు, ఐటీ దాడులను చేస్తూ ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలని కాపాడుకోవాలని చెప్తున్నారు. తెలంగాణపై కేంద్ర కక్షపూరిత వైఖరి. పన్నుల వాటాలో రాష్ట్రానికి 31% వస్తున్నాయి, దాన్ని 50%కి పెంచాలి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో వాటా ఇవ్వాలి. 16 ఆర్థిక సంఘంలో భేటీలో హరీష్ రావు. బీఆర్ఎస్ తరపున వినతులు, సూచనలు, సలహాలు. పిచ్చుకుక్కల దాడి. ములుగు జిల్లాలో 9 మందికి దాడి, నిజామాబాద్ జిల్లాలో 10 మందికి పంజా. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంచిర్యాలలో కలెక్టర్కు డెంగ్యూ. సెప్టెంబర్ 9న మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ డెంగ్యూ బారి పడ్డారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం నుంచే ఓ ప్రైవేట్ దవాఖానలో వెళ్ళి వైద్యుల పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ పాజిటివ్ అని తేలింది. బీమాపై జీఎస్టీ ఎత్తివేత. ఎల్ఐసి ప్రీమియం వసూలు 19,000 కోట్లు. దేశ బీమా దిగ్గజం ఎల్ఐసి రికార్డు స్థాయిలో ప్రీమియం వసూలు సాధించింది. గత నెలలో ఏకంగా 19,309 కోట్లు నూతన బిజినెస్ ప్రీమియం
వసూలు చేసినట్లు తెలిపింది. సో సామాన్యంగా ఎవరైతే ఎల్ఐసి వేసుకుంటున్నారో వాళ్ళకు ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఎల్ఐసిలో జిఎస్టీ అనేది ఇప్పుడు తగ్గిస్తున్నారు. గతంలో 18% ఉన్న జిఎస్టీ ఇప్పుడు తగ్గునున్నది. కావాలంటే ఎవరైతే ప్రీమియం వేసుకోబోతున్నారో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అయితే iPhone 16 వచ్చేసింది. ఎప్పుడప్పుడో ఎదురు చూస్తున్న ఐఫోన్కు గుడ్ న్యూస్ చెప్తుంది. iPhone 16 వచ్చేసింది. సామాన్యంగా కాలిఫోర్నియాలో iPhone 16 లాంచ్ అయింది. ఇప్పుడు యావత్ భారతదేశంలో అన్ని దేశాల్లో కూడా వచ్చే వారం రిలీజ్ కానుంది. iPhone 16 దాని ఒక ప్రైస్ 64,000 రూపాయలు ఉండబోతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన iPhone 16 ప్లస్ కూడా దాదాపు 74,000 రూపాయలు ప్రకటించింది. దీనికి సంబంధించిన కొత్త ఐపాడ్లు, కొత్త వాచ్లను కూడా రిలీజ్ చేయనుంది. భారత తొలి $1 ట్రిలియనర్గా అదానిదే. ఓ తాజా నివేదిక అంచనా ప్రపంచంలో మాస్క్దే ఘనత. అంటే భారతదేశంలో $1 ట్రిలియన్ అదానిదే ప్రథమ స్థానం ఉందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాన్ మాస్క్ ప్రథమ స్థానంలో ఉన్నారు. 2028 వరకు కూడా అదానిదే ప్రథమ స్థానం ఉంటుందని కొన్ని నివేదికలో తెలిసింది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ అనే చెప్పవచ్చు. ఒకేసారి ఛార్జ్ చేస్తే 949 కిలోమీటర్ ప్రయాణం. గిన్నీస్ వరల్డ్ రికార్డులకు EQS 580 ఫర్ మ్యాజిక్ ఎలక్ట్రానిక్ కార్. సామాన్యంగా సింగిల్ ఛార్జ్తో మనం కేవలం 350 నుంచి 400 కిలోమీటర్ వెళ్ళే వెహికల్ని చూసాం. కానీ మొట్టమొదటిసారి బెంగళూరు టు హైవే 949 కిలోమీటర్ ఒక సింగిల్ ఛార్జ్తో వెళ్ళొచ్చు. బెంజ్కి సంబంధించిన EQS 580 ఫర్ మ్యాజిక్ ఎలక్ట్రానిక్ కార్. ఈ కారు సింగిల్ ఛార్జ్తో 949 కిలోమీటర్ వరకు ప్రయాణించవచ్చు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా, స్పీడ్ కూడా తగ్గకుండా సులభంగా వెళ్ళొచ్చని బెంజ్ కార్ చెప్తుంది. అదేవిధంగా దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా పేరు నమోదు చేసుకుంది. ఈ బెంజ్ EQS 580 ఫర్ మ్యాజిక్ ఎలక్ట్రానిక్ కార్ ఒక ధర 1.95 లక్షలు మాత్రమే ఉంది.